మామా రామమ్మా లోపలికి రా. మళ్ళీ వస్తా మళ్ళీ రామమ్మా నువ్వు రామమ్మా నువ్వు ఎన్ని రోజులే వచ్చి లాక్డౌన్ ముందర ఎప్పుడో వచ్చినావు కరోనా వచ్చిందని చెప్పి మనుషులు ఇట్లా మళ్ళీ వస్తా రామమ్మ నువ్వు ఫస్ట్ కాపీ తాకుండా పోతే నేను ఫీల్ అవుతాను చెప్తాను నువ్వు రామమ్మ నువ్వు రామమ్మ చెప్తాను నువ్వు రామమ్మ నువ్వు కూర్చుందిరా చెప్తాను నేను ఫీల్ అవుతాను చెప్తాను నువ్వు మా ఇంటికి రాకపోతే నేను ఇడిచి పెడతాను కూర్చో కూర్చోమమ్మ అత్త బాగుందా బాగున్నాను ఏమో విశేషాలు దూరం ఉండు కాదురే మమ్మ ఏది కరోనా అని చెప్పి నా కొడుకు అందరూ గబ్బులు చెప్తున్నారు అయినా మమ్మ కాఫీ తాగుతావా ఏమొద్దు అక్క కాఫీ ఏమొద్దు ఏమొద్దు అట్లా ఊరుకోండి మమ్మ వద్దు ఏమొద్దు ఊరికాడ అంత బాగుంది వ్యాపారం ఆరోగ్యం బాగుందా పోయిస్తాను కూర్చోమమ్మ వచ్చినప్పటి నుంచి లేదు భయంగా ఉంది వద్దాం ఎందుకు భయం ఎందుకు చెప్పు కరోనా మాకుందనా మాకేటుకుంటది ఏమో చెప్పేయలేదు వద్దులేదు నేను చెప్పేది రెండిట్లో తెచ్చిక్క వద్దు నాకేం వద్దు నా మీద తీసుకోకపోతే నాకేం అవసరం లేదు నాయన నాకు కరోనా లేదు మమ్మ అక్క మన కరోనా ఉంది అనుకుంటాను చూడ వద్దు తీసుకో నేను చెప్పేది పూర్తి నువ్వు వినేది లేదు ఫస్ట్ నువ్వు తాకపోతే నేను నేను చెప్పేది కాపీ కింద పడుతుంది నాకు చేయగలుగుతాను పట్టుకో తాగు మాస్క్ తీసి తాగు వద్దు తాగు ఏం మామ నువ్వు కాఫీలు తీయలేదా మిక్చర్ కొద్దిగా తినో వద్దప్పా అయ్యో మామ కంటే ఈ మధ్య ఏమి ఇట్టుతారేనా మామ ఇంతకుముందు బాగుంటుంది అలా కరోనా రాకముందు అంతా బాగుంటుంది చాలు ఇంకొద్ది తిను అక్క మామూడు ఎంత మొహమాట పడతాడు వద్దు నేను చెప్తే నువ్వు ఏంటికి ఇట్లా చాలండి చూడక్క రోజంతా మిక్చర్ తిన్నాడు కడుపు నిండిపోయింది అంటున్నాడు చాలు కడుపు నిండి చాలు నేను పోతా మళ్ళా నీకు చెప్పేది నాయను నువ్వు ఏదో చెప్పే వస్తే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు పట్టుకో ఇట్లా కాపీ మిక్చర్ తీసుకో వద్దంట మామ ఎందుకు పోతాను పెట్టినాడు చెప్పుపా ఏం అంత అర్జెంట్ పనే ఉంది నీకు బంధువుల కంటే అంత అర్జెంట్ పనే ఉంది నీకు మేనల్లుడు ముఖ్యమా నీకు నీ పనులు ముఖ్యమా ఎన్ని రోజులు నువ్వు మాట్లాడుకోకుండా నేను నాకు పరిస్థితి చెప్పలే నేను చెప్పేది ఏంది పరిస్థితి ఏమన్నా కోట్ల అప్పులైనా ఏమన్నా నీకు ఏంది పరిస్థితి అంట వ్యాపారం లేదంతే కదా లాక్డౌన్ చేసింటారు అంగడి కూడా లేదు ఏం పని ఉంటుంది ఏమనుకోవద్దు నేను చెప్పేది నువ్వు పోమమ్మా ఏందా ఏం చేస్తావు పరిస్థితి అట్లుంది నువ్వు ఇప్పుడుండే పరిస్థితిలో నువ్వు ఏం చెప్పినా నేను ఏం చేయలేను అల్లుడు ఏందిలే పరిస్థితి మాకు ఉండే కానీ పరిస్థితి మాకు లేవా అమ్మకాలు మేము రాలేదు మేము చెప్పు నేను తీరుస్తా ఏమి నీ కష్టం చెప్పుపా అది చెప్పితే తీరదు కదా నువ్వు మళ్ళీ ఇబ్బంది పడతావు నేను అంతే ఏంలే పడితే పడినలే చెప్పు నీకు కష్టం నా కష్టం కదా చెప్పు ఏం వద్దులే అల్లుడు పోయిస్తాను అదే చెప్పు ఏమైంది చెప్పు పని ఏందో చెప్తా నిన్న ఏమో జ్వరంగా 2 రోజుల నుంచి ఏమో జ్వరంగా ఉండే నీకా దగ్గు అంతా అట్లా ఇట్లా దగ్గు జ్వరము అన్ని ఏం అల్లుడు అప్పుడు ఎట్లా వేస్తుండవు దగ్గు జ్వరం ఉంటే ఏమైంది చెప్పు స్వామి నాకు టెన్షన్గా ఉంది టెస్టింగ్ పోయింటే ఈరోజు రిపోర్ట్ వచ్చినాయి టెన్షన్గా పాజిటివ్ వచ్చిందని చెప్పినారు డాక్టరు కరోనా పాజిటివ్ అల్లుడు 14 రోజులు క్వారంటైన్లో ఉన్నాను ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు చెప్తుంటే కూడా నువ్వు ఎక్కువ శానిటైజర్ తీసుకురా సబ్బు తీసుకురా సరే మామా వెళ్ళొస్తాడు మామా బయట చెప్పొచ్చు కదా మామ ఒక్క మాట లేదు అల్లుడు అంటే నువ్వు చెప్పనీలేదు ఇప్పుడు చెప్పిపోయాకే 14 రోజులు క్వారంటైన్లో ఉండమన్నారు అన్ని సర్దుకోవాలా పోయేస్తాను అల్లుడు పోయేస్తా ఆ దేవుడే నిన్ను కాపాడాలా పోయేస్తా అల్లుడు తిట్లిపోయి అంతే మా మామ దెబ్బకు మా ఇంట్లో అందరూ నాకు ఇప్పుడు అన్నం పెడతారులేదనే నన్ను క్వారంటైన్ పంపించారమ్మా చెప్తే వినవు కొంపకు అందరు తెలుసా మర్యాదలు అంటూ నీ మట్టి నీ భోషణం క్వారంటైన్ ఏడ్చు నేనైతే రాను ఎక్కడికి